ప్రపంచ చరిత్రలో అమెరికా అధ్యక్షుల్లో ఇంత తలతెక్క నోటికొచ్చినట్టు కారు కోతలు కూసేటటువంటి అధ్యక్షుడు మరెవడూ లేడు. ఏదో రోడ్డు మీద కూర్చుని పని పాట లేకుండా మాట్లాడుకునేవాడు మాట్లాడినట్టు నీచాతి నీచంగా దేశాల గురించి మాట్లాడేటటువంటి వాడు మరెవడూ లేడు. కాకపోతే ప్రపంచ దరిద్రం అమెరికా అధ్యక్షుడిగా అయ్యగారు. తాజాగా ఇరాన్ మీద మళ్ళీ బాంబులు వేస్తా అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు. ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధంలో తమదే విజయం వంటి ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమేనీ చేసిన వ్యాఖ్యల మీద మండిపడ్డారు. విద్వేషంతో చేసిన ఖొమేనీ ప్రకటన చూసిన తర్వాత ఆ దేశం మీద విధించిన ఆర్థికాంక్షలు సడలించాలన్న ఆలోచన విరమించుకున్నానని చెప్పారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తే మళ్ళీ ఆ దేశం మీద బాంబులు వేయడానికి తాను వెనకాడబోడని హెచ్చరించారు. ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఈ ఖొమేనీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు. యుద్ధంతో నాశనమైన దేశానికి సుప్రీం నేత అయిన ఖొమేనీ ఇజ్రాయెల్పై నెగ్గానని మూర్ఖంగా చెప్తున్నారు. అది అబద్ధమని ఆయనకు తెలుసు. ఆ దేశం నాశనం అయిపోయింది. 3 రాక్షస అణుకేంద్రాలు తుడిచిపెట్టుకుపోయాయి. యుద్ధ సమయంలో ఖొమేనీ ఎక్కడ దాక్కున్నాడో నాకు తెలుసు. ఇజ్రాయెల్ అమెరికా సైనిక దళాలు ఆయన హతమార్చకుండా అడ్డుకున్న నీచమైన చావకుండా రక్షించా. అయినా ఖొమేనీ నాకు ధన్యవాదాలు చెప్పలేదు. ఇరాన్ని ఆఖరి దెబ్బతీయడానికి టెహ్రాన్ వైపు భారీ స్థాయిలో వెళ్తున్న యుద్ధ విమానాలను వెనక్కి మళ్లించాలని ఇజ్రాయెల్ని డిమాండ్ చేశా. ఆ దాడి జరిగితే వేల మంది ఇరానియన్లు చనిపోయేవారు. గత కొన్ని రోజుల నుంచి ఆ దేశంపై ఆంక్షలు సడలించాలని ఆలోచిస్తున్నా. కానీ ఖొమేనీ కోపంతో విద్వేషంతో చేసిన ప్రకటన చూసిన తర్వాత ఆలోచన విరమించుకున్నా అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో అమెరికా అధ్యక్ష పదవికి ప్రమాదకరమైందని అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు. తనను అప్పుడప్పుడు అధ్యక్ష పదవి పట్ల బాధాకరమైన అనుభూతి కలుగుతుందని చెప్పారు. శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉదాహరణకు మీరు కార్ రేసింగ్ డ్రైవర్లు అనుకుందాం. అక్కడ 100 మందిలో ఒకరు మరణించే అవకాశం ఉందంటే 1% మంది చనిపోయే ఛాన్స్ ఉంది. బుల్ రైడర్లు అంతే. కార్ రేసింగ్ బుల్ రైడింగ్ లాగే అమెరికా అధ్యక్షుడు చావు ఎప్పుడు ఎదురుతుందో చెప్పలేం. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 5% మరణించే అవకాశాలు ఉన్నాయి. విషయం నాకు ఎవరైనా ముందు చెప్పుంటే అధ్యక్ష రేసులో ఉండేవాడిని కాదంటూ చెప్పుకొచ్చారు.